హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫెవర్కు కనెక్ట్ చేసే ఒక ఎన్ఎఫ్టీని మనం ఎలా కొనాలో చూద్దాం. అయితే మనం ఎక్కడ పడితే అక్కడ లింకులు ప్రెస్ చేసి కొంటే మనకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది, మోసపోయే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి మనం డైరెక్ట్గా ఫెవర్లోకి వెళ్ళాలి. ఫెవర్ యాప్ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు L3 అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు L3, L2, L4 ఉన్నా కూడా ఏది ఉంటే దాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయగానే కూలెస్ట్ కలెక్టబుల్స్ అని కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. తర్వాత వీటిని పైకి స్క్రోల్ చేస్తే మీకు కావాల్సిన ఎన్ఎఫ్టీని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు బెల్లీ ల్యాండ్ అనే ఎన్ఎఫ్టీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేయగానే దాని యొక్క లింక్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని కొనాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, ఈ లింక్ను కాపీ చేసుకోవాలి కాబట్టి షేర్ బటన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీరు దేంట్లోకైనా పంపించుకుంటే ఆ లింక్ అనేది అందులోకి వెళ్తుంది, అక్కడ కాపీ చేసుకోవచ్చు. నేను ఈ ఎక్స్లో పోస్ట్ అని ప్రెస్ చేస్తే ఆ లింక్ ఇక్కడ వస్తుంది. ఇలా వచ్చింది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. లింక్ను సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి దీన్ని తీసేయండి. ఇప్పుడు కివీ బ్రౌజర్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ 3 చుక్కలు ప్రెస్ చేసి మెటామాస్క్ చేయండి. ఓపెన్ చేసి మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయండి. చైన్ ఇథీరియం యొక్క ఎన్ఎఫ్టీ కొంటే ఇథీరియం చైన్ ఉండాలి. మ్యాటిక్ టోకెన్ కొంటే పాలిగాన్ చైన్ ఉండాలి. నేను మ్యాటిక్ టోకెన్లతో కొంటున్నాను కాబట్టి పాలిగాన్ చైన్ ఉంచుకున్నాను. మీరు ఇథీరియం నెట్వర్క్లో ఎన్ఎఫ్టీ కొనాలనుకుంటే ఇథీరియం నెట్వర్క్ను సెలెక్ట్ చేసుకొని లాగిన్ చేయండి. తర్వాత ఈ 2 గుర్తుపై ప్రెస్ చేసి ట్యాబ్ను తీసేయండి. దీనిపైన ఒకసారి ప్రెస్ చేయండి. ఇప్పుడు కాపీ చేసుకున్న అడ్రస్ ఉంటుంది కదా, ఇక్కడ పైన సెర్చ్ బార్లో దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకు 69 మ్యాటిక్ టోకెన్లతో ఇక్కడ బెల్లీ ల్యాండ్ ఎన్ఎఫ్టీ అనేది కనిపిస్తుంది. కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. మీరు ఇందులో ఏదైనా ఒక ఎన్ఎఫ్టీని సెలెక్ట్ చేసుకోండి. ఇవి 69 ఉన్నాయి కదా, నేను 69 మ్యాటిక్ టోకెన్ ఉన్న ఎన్ఎఫ్టీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎన్ఎఫ్టీని సెలెక్ట్ చేయగానే కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ 69 మ్యాటిక్ టోకెన్లు బై నవ్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ మెటామాస్క్ సెలెక్ట్ చేయమంటుంది, మెటామాస్క్ను సెలెక్ట్ చేయండి. చేయగానే దీన్ని కొద్దిగా కిందికి జరిపితే మెటామాస్క్ ఓపెన్ అవుతుంది. మీకు మెటామాస్క్ ఓపెన్ కాకపోతే 3 చుక్కల పైన ప్రెస్ చేసి కన్ఫర్మ్ అని వస్తుంది. ఇప్పుడు నాకు డైరెక్ట్గా కన్ఫర్మ్ వచ్చింది. మీరు కనుక డైరెక్ట్గా కన్ఫర్మ్ రాకపోతే ఈ 3 చుక్కల పైన ప్రెస్ చేసి ఈ కన్ఫర్మ్ చేయండి. మెటామాస్క్లో కన్ఫర్మ్ చేస్తే మన యొక్క పర్చేసింగ్ అయిపోతుంది అనమాట. 69 మ్యాటిక్ టోకెన్లకి పర్చేసింగ్ అయిపోతుంది. ఇక్కడ కన్ఫర్మ్ బటన్ పైన ప్రెస్ చేయండి. మన యొక్క పర్చేసింగ్ అనేది అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఒక ఎన్ఎఫ్టీని కొనే విధానం. తర్వాత దీన్ని మనం అమ్మాలనుకున్నా ఇక్కడ లిస్ట్ ఫర్ సేల్ అని ప్రెస్ చేసి మనం ఎంత ఒక అమ్మాలనుకుంటున్నామో ఆ రేట్ పెడితే అది ఆ రేట్ వచ్చినప్పుడు అమ్ముడుపోతుంది. ఇప్పుడు మనకు దీంతో సంబంధం లేదు. నెక్స్ట్ దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఈ ట్యాబ్లను తీసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎన్ఎఫ్టీని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఫెవర్కి మనం కొన్నటువంటి ఎన్ఎఫ్టీని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. దానికోసం మనం కివీ బ్రౌజర్ను ఓపెన్ చేయాలి. కివీ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 చుక్కలపై ప్రెస్ చేసి మెటామాస్క్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయండి. మెటామాస్క్ లాగిన్ అయిన తర్వాత ఈ ట్యాబ్ను 2 పైన ప్రెస్ చేసి ఇంటూ గుర్తు ప్రెస్ చేసి తీసేయండి. తర్వాత ఈ ట్యాబ్ పైన ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఇందాక మీరు ఏదైతే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ కాపీ చేసుకోమన్నానో ఆ లింకును ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఫెవర్కి ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇమ్మంటుంది. మీరు ఫెవర్కు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చి లాగిన్ బటన్ ప్రెస్ చేయండి. మీరు ఫెవర్కి ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ బటన్ ప్రెస్ చేయండి. ఇది లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని కొద్దిగా నెమ్మదిగా పైకి స్క్రోల్ చేయండి. కింద వెరిఫై మై ఎన్ఎఫ్టీస్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ కనెక్ట్ వాలెట్ అని వస్తుంది, దానిపైన ప్రెస్ చేయండి.
ఇక్కడ మెటామాస్క్ సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అని వస్తుంది. ఒకవేళ రాకపోతే పైకి స్క్రోల్ చేసి వెరిఫై చేయండి. ఇక్కడ వెరిఫై అని వచ్చింది కదా, దానిపైన ప్రెస్ చేయండి. డైరెక్ట్గా నాకు మెటామాస్క్ ఓపెన్ అయింది. ఒకవేళ మీకు ఓపెన్ కాకపోతే 3 చుక్కలపై ప్రెస్ చేసి ఈ సైన్ ఇన్ బటన్ ప్రెస్ చేయండి. నాకు డైరెక్ట్గా ఈ మెటామాస్క్ ఓపెన్ అయ్యి సైన్ ఇన్ అడుగుతుంది. ఈ సైన్ ఇన్ బటన్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ వెరిఫైయింగ్ అని తిరుగుతుంది కదా, ఇది వెరిఫైడ్ అని వస్తుంది. కాసేపు అయితే మన మెటామాస్క్లో యూఆర్ ఆల్ సెట్ అని కనిపించింది చూడండి. యూఆర్ ఆల్ సెట్ అని వచ్చేసింది చూడండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం యూఆర్ ఆల్ సెట్ అంటే మన యొక్క ఎన్ఎఫ్టీలు ఇప్పుడు యూఆర్ ఆల్ సెట్ అని వచ్చింది ఫ్రెండ్స్. అంతే, మన యొక్క ఎన్ఎఫ్టీ అనేది కనెక్ట్ చేయడం అయిపోయింది. ఎలా కనెక్ట్ అయిందో మనం ఇప్పుడు దీన్ని మొత్తం మినిమైజ్ చేసేసి మన ఫేవర్ యాప్ను ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇక్కడ L3ని ఓపెన్ చేద్దాం. తర్వాత ఇక్కడ కూలెస్ట్ కలెక్టబుల్స్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. మనం బెల్లీ ల్యాండ్ అనే ఎన్ఎఫ్టీని ఇక్కడ కనెక్ట్ చేసాం కదా, ఇక్కడ బెల్లీ ల్యాండ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, బెల్లీ ల్యాండ్. ఈ విధంగా మన యొక్క ఎన్ఎఫ్టీని కనెక్ట్ చేసే విధానం. ఇథీరియం నెట్వర్క్ పైన మనం ఎన్ఎఫ్టీ కొంటే మెటామాస్క్లో ఇథీరియం నెట్వర్క్ పైన ఇథీరియం ఉండాలి. ఆ ఇథీరియం తోటి కొంటే ఫీజు ఉంటుంది. ఆ ఫీజు చెల్లించి మనం ఎన్ఎఫ్టీ కొన్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఎన్ఎఫ్టీని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.